ప్రభాకర్ గారు మాట్లాడింది విన్నాను నేను. ఇన్ ప్రిన్సిపల్ అదే అదే స్పిరిట్ లో మనందరం కూడా మాట్లాడాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని కాపులు, రెడ్లు, దళితులు అనే యాంగిల్లో కాకుండా ఆ ఇన్సిడెంట్ కి దారితీసిన కారణాలని డెఫినెట్ గా మనం కనుక్కోవాలి, వెంటనే దాన్ని అక్కడే ఆపాలి. అన్ఫార్చునేట్లీ ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇదో పలానా వాళ్ళు అని చెప్పేసి ముందు మనం క్యాస్ట్ ముందు పెట్టి మాట్లాడుకోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అవుతుంది, నెంబర్ 1. సో అలాంటిది లా అండ్ ఆర్డర్ మిషనరీ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పొలిటీషియన్స్ కూడా అలాంటి పదజాలం వాడకుండా, అలాంటి వర్గ విభేదాలు తీసుకురాకుండా మాట్లాడాల్సిన బాధ్యత మనకి ఉంది. ప్యానెల్లో ఉన్న అందరికీ ఉంది, నాకు ఉంది, బ్రహ్మనాయుడు గారు మీకు ఉంది. అయితే నిన్న ప్రెస్ మీట్ ఉద్దేశం నాకు అర్థమైంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే, కైకలూరులో జరిగినటువంటిది నిజంగా దురదృష్టం. అలాంటివి ఉత్సవాల టైంలో, పండుగల టైంలో మనందరం కూడా నిగ్రహంతో ఉండాలి, సమన్వయంతో ఉండాలి, సంయమనం పాటించాలి. అది ఎవరు ఎలాంటి ఉత్సవం అయినా కానీ దానికి సహకరించే విధంగా ఉండాలి. లేదనుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఇలాంటి ఘటనలు జరగటం వల్ల ఆ స్పిరిట్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా యువత ఈటిలో ఇరుక్కుని వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసుకుంటారు. సో ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా, ఏ మతానికి ఏ రిలీజియస్ ఈవెంట్ జరిగినా, ఇంకో ఈవెంట్ జరిగినా కానీ అందరూ సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. జనసేన పార్టీ కూడా దానికి కట్టుబడే ఉంది. ఇన్ఫాక్ట్ ఒక స్టెప్ ముందుకెళ్ళి జనసేన పార్టీ మనందరం కలిసి ఉండాలి, కులాలని కలిపేది ఉన్న 7 సిద్ధాంతాల్లో ఒక మూల సిద్ధాంతంగా రాసుకుని రోజు పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడతారు. కాబట్టి ఆయనలో ఏదో డిఫరెన్స్ ఉందని కూడా నేనేం అనుకోవట్లేదు. నిన్న ప్రెస్ మీట్ జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మీరు ఆ ప్రెస్ మీట్ చూసినట్టయితే లేదా ఆ టెక్స్ట్ చదివినట్టయితే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకో వైఎస్ఆర్ సిపి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారేమో, అయిన దానికి కాని దానికి. ఆయన ఏది చేసినా గానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. మనం 2-3 నెలల్లో మీరు నన్ను ఎప్పుడు ఇన్వైట్ చేసినా కానీ ఇలాంటి సందర్భంలోనే ఇన్వైట్ చేస్తారు. నేను చెప్తానే ఉన్నాను. ఇప్పుడు అధికారం రాని, రాజ్యాధికారం రాని, సంఖ్యాబలం ఉన్నటువంటి అనేక కులాల్లో ప్రధానంగా కాపులు, దళితులు, బీసీలు అనేక వర్గాలు ఉన్నాయి. మనందరం కలిసి పనిచేయాలి, మనకు కూడా అవకాశాలు రావాలి. ప్రజాస్వామ్యం అంటే దామాషా ప్రకారంగా అందరికి అవకాశాలు ఉండాలని ఒక సదుద్దేశంతో, అట్ ద సేమ్ టైం మీరు ఆ వాళ్ళు చిన్న మనం పెద్ద అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలనే అభిప్రాయం జనసేన ఏడిట్లో ఒక సిద్ధాంతంగా రాసుకున్నారు. దానికోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఉదాహరణకి 2-3 ఉదాహరణలు కూడా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో పని చేయటాన్ని ఆపండి, ఎందుకంటే ఆయన పని చేయటం ద్వారా ఆయన అధికార యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసి టికెట్ల రేట్లు పెంచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఊహాజనితమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఒక సీనియర్ ఆఫీసర్ కోర్టుకెళ్లారు. దాని మీద సొసైటీలో చర్చ ఏం జరుగుతుంది అంటే, ఆయన దాదాపుగా 10 మంది సీఎంల దగ్గర పనిచేసినప్పుడు 10 మంది సీఎంల దగ్గర ఏ సీఎం కూడా వాళ్ళ కారు కానీ, ఇంక్లూడింగ్ ఆ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం, బంధువుల కోసం, అన్న కోసం, తమ్ముడు కోసం కారు ఎప్పుడు ఒక 10 కిలోమీటర్లు కూడా వాడుకోలేదా? 1 కిలోమీటర్ కూడా వాడుకోలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారి కారుని ఎవరో వాడారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని అంశంలో ఆయన టికెట్ల రేట్లు ఆయన పెంచుకోవడంలో ఏదో అధికార దుర్వినియోగం చేశాడు. ఇవి ఎలా ఉన్నాయంటే చాలా సిల్లీ రీజన్స్ గా ఉన్నాయి. ఐడియలిజం మాట్లాడచ్చు, మనందరం మాట్లాడచ్చు. ఐడియలిస్టిక్ గా మాట్లాడితే మనం ఇంట్లో నుంచి అడుగు కూడా పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చట్టాలు మన ముందున్నాయి. కానీ సమాజంలో అందరూ బతకాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏదో వెనక ముందుగా జరుగుతూ ఉంటది, మనందరం కలుపుకుని వెళ్ళాలి, ముందుకెళ్ళాలనే ప్రయత్నంలో భాగమే. కానీ ఆ చట్టం ఉంది కదా, చట్టం ప్రకారంగా మాట్లాడితే చట్టం ప్రకారంగానే అమలు చేస్తే మన బ్రహ్మనాయుడు గారు ఈ ప్యానెల్లో ఉన్న ఎవరు కూడా 24 గంటలు మనం రోజువారీగా ఏం చేస్తున్నాం అని చేయలేము. అలా చేద్దామా? లేదు, మంచిని వెతుక్కుంటూ, మంచిని ప్రమోట్ చేసుకుంటూ ఎవెన్చువల్ గా ఈ సొసైటీ అంతా కూడా సుభిక్షంగా సన్మార్గంలో నడవాలని కోరుకున్నాం. ఎవరో తెలియని వాళ్ళు పిల్లలు మాట్లాడటం వేరండి.
ఒక ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు అంటాడు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోదా కాన్స్టిట్యూషనల్ కాదు కదా అంటాడు. అని ఎవరి ప్రోత్సాహంతో మీరు అంటున్నారో తెలియనంత తెలుసుకోలేనంత అమాయకులైతే జన సైనికులు కాదు. ఈ ఆఫీసర్లు లేదా ఈ ఇండివిజువల్స్ ఉన్నారనేది అదే కదా క్లెయిమ్ చేసింది. ఆ ప్రెస్ మీట్ లో క్లెయిమ్ చేసింది అదే. కావాలంటే దానికి ఆధారాలు చూపిస్తారు. సో మీరు ఇంక ప్రధానంగా వైసీపీ ఆ పార్టీ అధినేత అధిష్టానం ఉంది అనేది మీరు ఆరోపణ. వైసీపీ అండ చూసుకుని వైసీపీ ప్రాప్త్యం కోసం వైసీపీ వాళ్ళ గుడ్ లుక్స్ లో పడాలని కొంతమేరకు వీళ్ళు చేస్తా ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ దాన్ని ఎంకరేజ్ చేస్తుందనే ఆశ వీళ్ళకు ఉండొచ్చు. అలా చేయట్లేదు, మాకు అవసరం లేదు అన్నది వైసీపీ వాళ్ళు చెప్పాలి. వైసీపీ వాళ్ళు ఇలాంటి స్పూరియస్ కేసెస్ ని, బేస్లెస్ కేసెస్ ని ఏ విషయంలో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు అనేది మా కోరిక. మీరు నిజమైనటువంటి ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటే, పవన్ కళ్యాణ్ గారి డెసిషన్స్ లో ఏమైనా లోపాలుంటే డెఫినెట్ గా వీ హ్యావ్ టు డిస్కస్, డెఫినెట్ గా యూ హ్యావ్ టు ఫైట్ ఆన్ దాట్. దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ దొడ్డిదారిని వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద, లేదంటే ఆయనకున్నటువంటి ఆయన కళ, బ్రహ్మనాయుడు గారు మనం ఇంకో ఉద్యోగం అయితే నెక్స్ట్ చేస్తున్నాం అనుకోవచ్చు. ఇక్కడ ఆర్టిస్టులకి ఏంటంటే ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళ వయసు తోటి, బాడీ తోటి, అన్నిటితోటి ముడిపడి ఉన్న అంశం కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళకున్న కళని వాళ్ళకున్న ఫ్రీ టైమ్ లో బియాండ్ ఆఫీస్ అవర్స్ చేస్తున్నారు. బియాండ్ ఆఫీస్ అవర్స్ కాదు, 24 hours